బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో దారుణ హత్య సంచలనం రేపింది. భర్తను భార్య హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కారణంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నారాయణఖేడ్కు చెందిన ముత్యంరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదట సహజ మరణంగా కనిపించిన ఈ కేసులో పోలీసుల ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య కల్పన, ఆమె ప్రియుడు కలిసి పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు స్థానికులను ప్రశ్నిస్తూ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో నారాయణఖేడ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలో సంచలన హత్య కేసు బయటపడింది. అయితే గత 9 రోజుల క్రితం కనిపించకుండా పోయినటువంటి ముత్యంరెడ్డి అనుమానాస్పదంగా కుటుంబీకులు అనుమానంతో కనిపించడం లేదంటూ కుటుంబీకులు భార్య కల్పనతో సహా వెళ్లి నారాయణఖేడ్ పోలీసులను ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులు ముత్యంరెడ్డి ఆచూకీ కోసం చూస్తున్నారు. అయితే ఈ రోజు ముత్యంరెడ్డి విగతజీవిగా కనిపించడంతో అనుమానం వచ్చిన పోలీసులు తనదైన శైలిలో వారు విచారణ చేపట్టారు. అయితే కల్పన గత కొంతకాలంగా పండరి మనూరు మండలం ఎల్వైస్ చెందినటువంటి పండరితో అక్రమ సంబంధం ఏర్పరచుకుని ఉన్నట్లుగా కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే కోణంలో ఈ రోజు వారిద్దరిని విచారించగా నేరం ఒప్పుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. కల్పన, ముత్యంరెడ్డి అక్రమ సంబంధానికి కల్పనకు పండరికి ఉన్నటువంటి అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని చెప్పి భార్య కల్పన భర్త ముత్యంరెడ్డిని హత్య చేసినట్టుగా పోలీసు అయితే నిర్ధారణకు వచ్చారు. అయితే కల్పన, ముత్యంరెడ్డికి కూతురు కొడుకున్నారు. వారంతా కూడా రోడ్డు మీద పడ్డట్టుగా జరిగింది. మొత్తానికి అమానుష సంఘటన కారణంగా ఆ ఏరియా అంతా కూడా తీవ్రంగా దిగ్భ్రాంతికి గురైంది. మొత్తానికి కుటుంబీకులు ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తారో అది నిజమైనట్టుగానే భావిస్తా ఉన్నారు. పోలీసులు దర్యాప్తు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. కల్పన, ముత్యంరెడ్డి మరణంతో కూతురు, కొడుకు ఇద్దరు కూడా రోడ్డున పడ్డట్టు అయింది. ఆ కుటుంబం అంతా కూడా రోడ్డున పడ్డట్టు అయింది. గత కొంతకాలంగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి కల్పనను తరదరి శైలిలో పోలీసులు అయితే విచారిస్తారు. మొత్తానికి ఒక అమానుష సంఘటనగా జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ.